check it, check it, check it out, check it out, check it out, check it out. దీని యొక్క కీ అయితే ఇక్కడ సెట్ చేసుకోవాలి. దీని యొక్క డిస్ప్లే అంతా కూడా మనకి డిజిటల్ డిస్ప్లే వస్తుంది. ఈ బండి యొక్క టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 145 km/h. అంతకన్నా ఎక్కువ వెళ్ళబాకండి, చాలా ప్రమాదకరం. ఇక మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి కంపెనీ వాడు ఇచ్చిన ఆన్ రోడ్ మైలేజ్ వచ్చేటప్పటికి 28 చెప్తున్నారు. కానీ మన వాడకంలో అంత రాదులేండి, 25 ఫిక్స్ చేసుకోవచ్చు. మంచిగా హెచ్డి లోగో అయితే ఇచ్చారు. సో బండి యొక్క బ్రాండ్ నేమింగ్ అయితే మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే బాగుందని చెప్పుకోవాలి బైక్ది. అండ్ ఇది వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్. ఇది వెహికల్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ అయితే చూడండి. టైల్ ల్యాప్ చాలా చిన్నగా అయితే ఇచ్చారు, కానీ అట్రాక్టివ్గా ఉంది సెంటర్లో. అండ్ రేర్ వ్యూ మనం చూసుకున్నట్లయితే డ్యూయల్ ఎగ్జాస్టర్స్తో పాటు వస్తుంది. ఎగ్జాస్ట్ సౌండ్ ఒక రేంజ్లో ఉందని చెప్పుకోవాలి. కొంచెం రాయల్టీని మెయింటైన్ చేస్తుంది ఈ సౌండ్. అండ్ సీటింగ్ కంఫర్ట్ విషయానికి వచ్చేటప్పటికి దీని యొక్క సీట్ అయితే మనకి డ్యూయల్ స్ప్లిట్టెడ్ సీట్తో పాటు బ్యాక్ రెస్ట్ కూడా ఉంటుంది. రేర్ మెంబర్స్ ఎవరైనా కూర్చుంటే వాళ్ళకి ఆ సీట్ కంఫర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ ఇది మనకి లాంగ్ డ్రైవ్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మీకు సైడ్ ప్రొఫైల్లో మీకు కనబడేది మోస్ట్లీ సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి చాలా స్మూత్గా ఉంటుందని చెప్పుకోవాలి. కంఫర్టబుల్ ఫర్ లాంగ్ డ్రైవ్స్. ఇది ఆల్మోస్ట్ లుక్ వచ్చేటప్పటికి జావా లుక్ వస్తుంది. సో జావా సస్పెన్షన్తో పోల్చుకుంటే ఇది చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పటికి మనకి 12.5 లీటర్స్ కెపాసిటీ అయితే పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 1400 రూపీస్ పెట్రోల్ అయితే పడుతుంది అని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో నార్మల్ బైక్స్లో మనకి 4 or 5 గేర్స్ చూస్తున్నాం. సో ఇదైతే వచ్చేటప్పటికి టోటల్లీ 6 గేర్స్ ఇంజిన్ అనమాట. నెక్స్ట్ దీని యొక్క ఇంజన్ విషయానికి వచ్చేటప్పటికి జావా ఇంజన్ అయితే దీనిలో పెట్టారు. సో దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేసి పెట్టడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఇంజన్ వచ్చేటప్పటికి మనకి 4-stroke లిక్విడ్ కూలింగ్ ఇంజన్. వన్ మోర్ ఇంపార్టెంట్ మెయిన్ థింగ్, ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వల్ల ఇంజన్ అనేది కూల్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆన్ హైవేస్ మనం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఇంజన్ అనేది హీట్ ఎక్కకుండా ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే కాపాడుతుంటుంది. సౌండ్ సేమ్ అంతే వస్తుంది, కానీ ఇంజన్ లోపల దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది లిక్విడ్ కూలింగ్. సేమ్ యాజ్ మొబైల్లో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఎలా ఇస్తున్నారో దీనిలో కూడా ఇది ఒక ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఈ టైర్ వచ్చేటప్పటికి మనకి 100/90 MRF టైర్స్ వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ డిస్క్ డిజైన్ చూసినట్లయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. మ్యాసివ్గా వస్తుంది. ఆల్రెడీ మనం ఇంత టెస్ట్ డ్రైవ్లో చూసాం కదా, డిస్క్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రేట్ టైర్ వచ్చేటప్పటికి 130/80 MRF టైర్స్. రెండు కూడా ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్తో పాటు వస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే కింద రోడ్ స్టార్ బాక్స్లో మనకి కనెక్టర్స్, అంతేకాకుండా సిగ్నల్ లైట్స్కి వెళ్ళే పవర్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి
ఎక్స్ట్రా కనెక్టర్స్ ఫర్ బ్యాటరీస్, అంతేకాకుండా మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా దీనిలో ప్రొవైడ్ చేయడం అది జరిగింది. నేను ఇవ్వలేదు అనుకున్నా. స్క్రూ డ్రైవరు, ఓహో పెన్సిల్ కూడా ఇచ్చాడే, సూపర్. ఈ YEZDI కంపెనీలో మనకి టోటల్లీ 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఉన్న 3 మోడల్స్లో ఈ రోడ్ స్టార్ అనేది క్లాసిక్ మోడల్ అని చెప్పుకోవాలి. సో సేమ్ యాజ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లాగా దీనికి కూడా సేమ్ అలాగే ఉంటుంది ప్రొఫైల్ అయితే. ఈ బైక్ మేడ్ వచ్చేటప్పటికి మెయిన్లీ ఆన్ రోడ్ పర్పస్ కోసమే. ఆఫ్ రోడ్ పర్పస్ తిరగకూడదని ఏం లేదు, కానీ తిరగొచ్చు, కానీ అంత కంఫర్ట్ అయితే అనిపించదు మీకు. ఎక్స్పెషల్లీ ఇది ఆన్ రోడ్ కింగ్ అని చెప్పుకోవాలి. అండ్ దీని యొక్క ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ ఫోర్క్ అండ్ కాయిల్ సస్పెన్షన్తో పాటు వస్తుంది. వేరేస్ రేర్ సస్పెన్షన్స్ వచ్చేటప్పటికి మనకి ట్విన్ షాక్ విత్ గ్యాస్ ఫిల్డ్ సస్పెన్షన్స్తో పాటు వస్తున్నాయి. చాలా మంచి కంఫర్ట్ అయితే ఇస్తుంది ఇది రేర్ సస్పెన్షన్. నెక్స్ట్ బైక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీడికి ఎక్కడ దొరికితే అక్కడ లోగో వేసాడు, లైట్ మీద, ఫ్యూయల్ ట్యాంక్ మీద. అండ్ ఇది ఒక రకమైన YEZDI లోగో. చివరికి రిమ్ మీద కూడా వేసాడు భయ్య. అండ్ సైడ్ ప్రొఫైల్ మీద కూడా రోడ్స్టర్ YEZDI. అండ్ ట్యాంక్ డిజైన్ మీద కూడా YEZDI విత్ YEZDI లోగో. ఇంజన్ మనం ఆన్ చేసేటప్పుడు ఇది DRL అనమాట, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్. సో కీ ఆన్ చేయగానే ఇది ఆటోమేటిక్గా వెలుగుతూ ఉంటుంది. అండ్ బైక్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇది లో బీమ్ అనమాట, ఇది లో బీమ్. అండ్ ఇది వచ్చేటప్పటికి హై బీమ్ అనమాట. మొత్తం అంతా కూడా LED లైట్ ఇంటర్ఫేస్తో పాటు వస్తుంది. పార్కింగ్ లైట్స్, ఎస్పెషల్లీ హెడ్ లైట్ అండ్ టైల్ ల్యాంప్ రెండు కూడా LEDతో వస్తున్నాయి. అండ్ సైడ్ సిగ్నల్స్ వచ్చేటప్పటికి మనకి నార్మల్ లైట్స్తో పాటు వస్తున్నాయి. బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్తో పాటు వస్తున్నాయి. బ్యాక్ టైర్ ఒక బ్రేక్ ఆయిల్ అది ఇచ్చినప్పుడు ఫుల్ అయింది, మినిమం టు మ్యాక్సిమం వచ్చేసింది అది. మనకు వచ్చేసి దీని యొక్క హారన్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట సైడ్. అండ్ check it.